నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజు కువైటీ వాళ్ళకు వచ్చేసి బిర్యానీ అయితే చేస్తున్నాను. ఈ బిర్యానీ ఎలా చేయాలనేది మీకైతే చెప్తాను. ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే కన్నా నేను 2 విధాలుగా చెప్తాను. ఆ విధంగా అయితే చేసుకోండి. ఇప్పుడు నేను చేసేది కువైటీ వాళ్ళకి కాబట్టి ఇందులో వచ్చేసి నేను ఉల్లగడ్డ, కోస, వంకాయ, క్యాప్సికమ్ అయితే వేస్తాను. ఒకవేళ మనకు ఇష్టం లేదనుకుంటే కన్నా అవేం వేయకుండా ఓన్లీ చికెన్ వేసి మీరు ఇదే విధంగా చేసుకోవచ్చు. అదే నేను 2 విధాలుగా అని చెప్పింది. ఎందుకంటే కువైటీ వాళ్ళకు వచ్చేసి కూరగాయలు అంటే చాలా ఇష్టం కదా. నేను సేమ్ వచ్చేసి మన ఇండియా బిర్యానీ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా చేశాను. ఏమంటే నేను ఇందులో కూరగాయలు వచ్చేసి వేసినాను అంతే. కోడి అయితే కన్నా 8 ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను చెప్పడంలో ఏదన్నా పొరపాటు ఉంటే ఫస్ట్లోనే ఇది చెప్తున్నాను, క్షమించండి. ఏదైనా బై మిస్టేక్లో ఫస్ట్ కోడి అయితే 8 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇందుకు వచ్చేసి 3 కూసాలు, ఒక 4 ఉల్లగడ్డలు చిన్న చిన్నటి, ఒక వంకాయ, ఒక సగం క్యాప్సికమ్. ఎసురుకైతే కానీ నీళ్లు పెట్టినాను కదా, దాంట్లో వచ్చేసి 2 చెక్కలు, 4 యాలకలు, 4 లవంగాలు, ఒక 4 మిరియాలు అన్నీ అట్లా వేసినాను. తర్వాత వచ్చేసి 2 స్పూన్లు అయితే నూనె వేసి పెట్టినాను. మనము చికెన్ అయితే కన్నా 8 ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా, ఆ 8 ముక్కలు వచ్చేసి నీళ్ళలో వేసి ఉడకబెట్టేటప్పుడు చెక్క, లవంగాలు, యాలకలు అదే అంత పొడి, చెక్క పొడి, లవంగాల పొడి, యాలకల పొడి, మిరియాల పొడి, పసుపు, గరం మసాలా వేసి కోడి అయితే ఉడకబెట్టుకొని పక్కన అయితే పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి అది ఫ్రై అయితే చేసుకున్నాను. అది దాంట్లో ఫ్రై అంటే వేయించుకున్నాను నూనెలో. ఎందుకంటే నేను ఓవెన్లో పెడతాను మామూలుగా వచ్చేసి. ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే కన్నా కోడి వచ్చేసి స్మెల్ అనేది ఉండదు. బిర్యానీ కూడా బాగా తినడానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. అందుకు ఆ విధంగా అయితే చేశాను. ఉడకబెట్టిన తర్వాత నీళ్ళంటే పక్కకు తీసి నూనెలో అయితే వేయించినాను. వంకాయ వచ్చేసి నేను ఎందుకు వేయించిన అంటే నూనెలో నేను ఇప్పుడు గ్రేవీ చేస్తాను కదా అది బిర్యానీకి, ఆ గ్రేవీలో వచ్చేసి ఈ వంకాయ వేస్తే కన్నా మనకు వచ్చేసి కనపడదు. అందుకు వంకాయ వచ్చేసి నూనెలో అయితే వేయించాను. నూనెలో వేయించిన వరకే కానీ అది వచ్చేసి ఎక్కడ కూరలో ఎక్కడ వేయను. తర్వాత వచ్చేసి నేను కూరకైతే కన్నా ఒక ఎర్రగడ్డ ముక్కలు జంపుగా అయితే కోసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఎర్రగడ్డలు వేసిన తర్వాత ఎర్రగడ్డలు వచ్చేసి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత వచ్చేసి ఉల్లగడ్డలు అయితే వేసాను. ఉల్లగడ్డలు వేసిన తర్వాత ఒక టమోటా పేస్ట్ అయితే వేసాను. టమోటా పేస్ట్ వేసిన తర్వాత కూస, పచ్చిమిరపకాయ కూడా వేసేసి క్యాప్సికము. తర్వాత వచ్చేసి నేను దాంట్లో చెక్క పొడి, లవంగాల పొడి, అలాగే బిర్యానీ మసాలాలన్నీ చేసి నేను చూపించాను కదా, బిర్యానీ మసాలా, అలాగే భారత్ పొడి, అలాగే వచ్చేసి స్పైసీ బిర్యానీ మసాలా ఇవన్నీ వచ్చేసి దాంట్లో యాడ్ అయితే చేశాను. అలాగే వచ్చేసి నేను అది యాలకల పొడి, లవంగాల పొడి, మిరియాల పొడి ఇవి కూడా వేసాను. పసుపు, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసినాను. టేస్ట్కి తగినంత ఉప్పు ఎక్కడ నేను చెప్పలేదని ఏమనుకోవద్దు. వంకాయ అయితే వేయించుకున్నాను కదా, ఆ విధంగా అయితే పెట్టేస్తాను అన్నం పైన. ఫస్ట్ సెంటర్లో వచ్చేసి కింద వచ్చేసి అన్నం వేస్తాను, తర్వాత వచ్చి దానిపైన వచ్చేసి వంకాయ వేస్తాను. ఇప్పుడు నేను చేసుకున్నాను కదా కూర అది గ్రేవీ, బిర్యానీ గ్రేవీ. దాంట్లో వచ్చేసి 1 కప్పు పెరుగు కూడా వేసాను. అలాగే ఒక టమోటా పేస్టు. దానిలో మనం ఒక సగం గ్లాస్ నీళ్ళు వేస్తే సరిపోతుంది, ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. అలాగే వచ్చేసి టమోటా పేస్ట్ నేను చెప్పాను కదా, టమోటా పేస్టు, చెక్క పొడి, లవంగాల పొడి, యాలకల పొడి, అలాగే బిర్యానీ స్పైసెస్ మీకు ఏం అనుకూలంగా ఉంటే అవి వేయండి. అలాగే వచ్చేసి 1 స్పూన్ వచ్చేసి అది అల్లం తెల్లగడ్డల పేస్టు మన ఎర్రగడ్డలు వేగేటప్పుడే వేసినాను. తర్వాత వచ్చేసి నేను గార్నిష్ కోసం వచ్చేసి ఫుడ్ కలర్ వచ్చేసి 1 దిట్టు ఎర్రది, 1 దిట్టు పచ్చది వేసేసి పైన వచ్చేసి కొత్తిమీర అయితే చల్లేసి దాన్ని వచ్చేసి ఒక దమ్ పెడతాను. 1.5 గంట సేపు అయితే కానీ దమ్ అయితే పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు మీరు చూసినచ్చు గ్లాసులో నీళ్ళు, సగం గ్లాసు. ఆ నీళ్ళు వచ్చేసి నేను పైన అయితే చల్లుతాను. ఫస్ట్ నేను ఫుడ్ కలర్ ఇదంతా వేగ ముందుకు పైన అయితే చల్లుతాను. ఎందుకంటే మెతుకు వచ్చేసి స్మూత్గా వచ్చే ఒక మనకు బియ్యం ఉండకుండా, ఎందుకంటే నేను అన్నం వచ్చేసి సగమే ఉడకబెడతాను. సగం ఉడకబెట్టిన తర్వాత అది వచ్చేసి దమ్ కావాలి కాబట్టి నేను చల్ల నీళ్ళు తీసుకునేది పైన అయితే చిలకరిస్తాను. అప్పుడు వచ్చేసి అన్నం వచ్చేసి అంతా ఒకేలాగానే వచ్చేస్తుంది. ఈ టిప్ వచ్చేసి మా ముసలావిడ నాకు చెప్పింది. మా ముసలావి అయితే చాలా టిప్పులు అయితే చెప్పింది. చూశారు కదా, కలర్ఫుల్గా చాలా అయితే బాగుంది. నేను చెప్పడంలో ఏదన్నా పొరపాటు అయిపోయింటే కన్నా నన్నైతే క్షమించండి. ఎందుకంటే వీడియో ఒక ముందెళ్తుంది, నేను చెప్పడం అయితే ఒక విధంగా ఉంటుంది. నేను చెప్పే మాటలను మీరు అనుకొని చేసుకోవాలనుకుంటే చేయండి. మీరు చేసుకోవాలనుకుంటే కానీ నేను చెప్పిన ప్రాసెస్లో సేమ్ అదే విధంగా చేసి మీరు కారం పొడి, ధనియాల పొడి, ఇవి స్పైసెస్, ఎందుకంటే కువైట్ వాళ్ళు కారం తినరు కదా, అందుకు నేనైతే వేయలేదు. ఈ విధంగా చేసుకోవాలనుకుంటే కన్నా మీరు కూరగాయలు వేసుకోకుండా చేసుకోండి. నాకు ఇష్టమైన కూరకు వచ్చేసి పప్పు, అలాగే వచ్చేసి వైట్ రైస్. నేను 365 రోజులు యాసిరికి లేకోకుండా ఈ 2 అయితే కానీ తింటాను. నాకు బిర్యానీ ఇవన్నీ ఏమి ఇష్టం ఉండదు. 99% నేను కువైటీ వాళ్ళకు ఉండేటి ఏమి తినను. నాకు వైట్ రైస్, పప్పు ఉంటే చాలు. చూశారు కదా వీడియో.